దేవుని నామంనకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. మార్చి 17. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి నీకే స్తోత్రాలు ప్రభా. ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. వినిన వాక్యం హృదయాలు ఫలింపచేయమని, వాక్యానుసారంగా జీవించడానికి నీ కృపను దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. యెహోషువ గ్రంథము 11 నుండి 13 అధ్యాయములు. 11వ అధ్యాయము. హాసోరు రాజైన యాబీను జరిగిన వాటిని గూర్చి విని మాదోను రాజైన యోబాబుకును, షిమ్రోను రాజుకును, అక్షాపు రాజుకును, ఉత్తర దిక్కున ఉన్న మన్య దేశములోను, కిన్నెరెతు దక్షిణ దిక్కున ఉన్న అరాబాలోను, షెఫేలాలోను, పడమటనున్న దోరు మన్యములోను ఉన్న రాజులకును, తూర్పు పడమటి దిక్కుల యందలి కనానీయులకును, అమోరీయులకును, హిత్తీయులకును, పెరిజీయులకును, మన్యములో ఉన్న యెబూసీయులకును, మిస్పా దేశమందలి హెర్మోను దిగువ నుండి హివ్వీయులకును వర్తమానము పంపగా, వారు సముద్ర తీరమందలి ఇసుక రేణువులంత విస్తారంగా ఉన్న తమ సైనికులను అందరినీ సమకూర్చుకొని విస్తారమైన గుర్రములతోనూ రథములతోనూ బయలుదేరిరి. ఆ రాజులందరూ కూడుకొని ఇశ్రాయేలీలతో యుద్ధము చేయుటకు మేరోము నేల యొద్దకు వచ్చి దిగగా, యెహోవా వారికి భయపడకుము, రేపు ఈ వేళకు ఇశ్రాయేలీల చేత సంహరింపబడిన వారినిగా నేను వారిని అందరినీ అప్పగించెదను. నీవు వారి గుర్రముల గుదికాలి నరమును తెగకోసి వారి రథములను అగ్నిచేత కాల్చుదువని యెహోషువతో సెలవిచ్చెను. కాబట్టి యెహోషువయు అతనితో కూడా ఉన్న యోధులందరూ హఠాత్తుగా మేరోము నేల యొద్దకు వారి మీదకి వచ్చి వారి మీద పడగా, యెహోవా ఇశ్రాయేలీల చేతికి వారిని అప్పగించెను. వీరు వారిని హతము చేసి మహాసీదోను వరకును, మిశ్రేపోతామీయుము వరకును, తూర్పు వైపున మిస్పే లోయ వరకును వారిని తరిమి నిశ్శేషముగా చంపిరి. యెహోవా యెహోషువతో సెలవిచ్చినట్లు అతడు వారికి చేసెను. అతడు వారి గుర్రముల గుదికాలి నరమును తెగకోసి వారి రథములను అగ్నితో కాల్చివేసెను. ఆ కాలమున యెహోషువ వెనుకకు తిరిగి హాసోరును పట్టుకుని దాని రాజును కత్తివాతను హతము చేసెను. పూర్వము హాసోరు ఆ సమస్త రాజ్యములకు ప్రధానము. ఇశ్రాయేలీలు దానిలో ఉన్న ప్రతి వారిని కత్తివాతను హతము చేసిరి. ఎవరునూ తప్పించుకొనకుండా యెహోషువ వారిని అందరినీ నిర్మూలన చేసెను. అతడు హాసోరును అగ్నితో కాల్చివేసెను. యెహోషువ రాజులందరినీ హతము చేసి వారి పట్టణములను పట్టుకొని కొల్లబెట్టెను. యెహోవా సేవకుడైన మోషే ఆజ్ఞాపించినట్లు అతడు వారిని నిర్మూలన చేసెను. అయితే యెహోషువ హాసోరును కాల్చివేసెను గాని మెట్టల మీద కట్టబడి ఉన్న పట్టణములను ఇశ్రాయేలీలు కాల్చివేయలేదు. ఆ పట్టణముల సంబంధమైన కొల్లసొమ్మును, పశువులను ఇశ్రాయేలీలు దోచుకొనిరి. నరులలో ఒకరిని విడవకుండా అందరినీ నశింపచేయ వరకు కత్తివాతను హతము చేయుచూ వచ్చిరి. యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించెను. యెహోషువ అలాగనే చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో ఒకటియు అతడు చేయక విడవలేదు. యెహోషువ శేయీరుకు పోవు హాలాకు కొండ మొదలుకొని లెబానోను లోయలో హెర్మోను కొండ దిగువనున్న బయల్గాదు వరకు ఆ దేశమంతటిని, అనగా మన్యమును, దక్షిణ దేశమంతటిని, గోషేను దేశమంతటిని, షెఫేలా ప్రదేశమును, మైదానమును, ఇశ్రాయేలు కొండలను, వాటి లోయలను, వాటి రాజులనందరినీ పట్టుకొని వారిని కొట్టి చంపెను. బహుదినములు యెహోషువ రాజులందరితో యుద్ధము చేసెను. గిబియోను నివాసులైన హివ్వీయులు గాక ఇశ్రాయేలీలతో సంధి చేసిన పట్టణము మరి ఏదియూ లేదు. ఆ పట్టణములన్నిటినీ వారు యుద్ధంలో పట్టుకొనిరి. వారిని నిర్మూలం చేయడని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీలు కనికరింపక వారిని నాశనము చేయ నిమిత్తము వారు ఇశ్రాయేలీలతో యుద్ధము చేయుటకు వచ్చినట్లు యెహోవా వారి హృదయములను కఠినపరిచి ఉండెను. ఆ కాలంలో యెహోషువ వచ్చి మన్యదేశంలోను, అనగా హెబ్రోనులోను, దెబీరులోను, అనాబులోను, యూదా మన్యములన్నిటిలోను, ఇశ్రాయేలీల మన్య ప్రదేశములన్నిటిలోనూ ఉన్న అనాకీయులను నాశనము చేసెను. యెహోషువ వారిని, వారి పట్టణములను నిర్మూలన చేసెను. ఇశ్రాయేలీల దేశముందు అనాకీయులలో ఎవడనూ మిగిలి ఉండలేదు. గాజాలోను, గాతులోను, అష్టోదులోను మాత్రమే కొందరు మిగిలి ఉండిరి. యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువ దేశమంతటిని పట్టుకొనెను. యెహోషువ వారి గోత్రముల చొప్పున ఇశ్రాయేలీలకు స్వాస్థ్యముగా దాన్ని అప్పగించెను. అప్పుడు యుద్ధము లేకుండా దేశము సుభిక్షముగా ఉండెను. 12వ అధ్యాయం. ఇశ్రాయేలీలు యొర్దానుకు తూర్పుగా అవతలనున్న అర్నోను లోయ మొదలుకొని హెర్మోను కొండ వరకు తూర్పునందల మైదానం అంతటిలో హతము చేసి వారి దేశములను స్వాధీనపరచుకున్న రాజులు ఎవరనగా, అమోరీయుల రాజైన సీహోను. అతడు హెష్బోనులో నివసించి అర్నోను ఏటి తీరమునందలి అరోయేరు నుండి, అనగా ఆ ఏటి లోయ నడుమ నుండి గిలాదు అర్ధభాగమును, అమోనీలకు సరిహద్దుగా ఉన్న ఎబ్బోకు ఏటి లోయ వరకును, తూర్పు దిక్కున కిన్నెరేతు సముద్రము వరకును, తూర్పు దిక్కున బెత్షెమోతు మార్గమున ఉప్పు సముద్రముగా ఉన్న అరాబా సముద్రం వరకును, దక్షిణ దిక్కున పిస్గా కొండ చర్యల దిగువనున్న మైదానం వరకును ఏలినవాడు. ఇశ్రాయేలీలు బాషాను రాజైన ఓగు దేశమును పట్టుకొనిది. అతడు రెఫాయీల శేషములో ఒకడు. అతడు అష్టారోతులోను, ఎద్రేయిలోను నివసించి గెషూరీల యొక్కయు మయాకాతీయుల యొక్కయు సరిహద్దు వరకు బాషాను అంతటిలోను, సల్కాలోను, హెర్మోనులోను, హెష్బోను రాజైన సీహోను సరిహద్దు వరకు గిలాదు అర్ధభాగములోను,
రాజ్యం ఏలినవాడు. యెహోవా సేవకుడైన మోషేయు ఇశ్రాయేలీయులను వారిని హతము చేసి, యెహోవా సేవకుడైన మోషే రూబేనీలకును గాదీలకును మనష్షే అర్ధగోత్రపు వారికి స్వాస్యముగా దాన్ని ఇచ్చెను. యోర్దానుకు అవతల అనగా పడమటి దిక్కున లెబానోను లోయలోని బయల్గాదు మొదలుకొని సేయూరు వరకు నుండి హాలాకు కొండ వరకు యెహోషువయు ఇశ్రాయేలుని జయించిన దేశపు రాజులు వీరు. యెహోషువ దాన్ని ఇశ్రాయేలుకు వారి గోత్రముల వారి చొప్పున స్వాస్యముగా ఇచ్చెను. మన్యములోను లోయలోను షెఫేలా ప్రదేశములోను చెరియల ప్రదేశములోను అరణ్యములోను దక్షిణ దేశంలోను ఉండిన హిత్తీలు అమోరీలు కనాడీలు పెరిజీలు హివ్వీలు ఎబూసీలను అనువారి రాజులను ఇశ్రాయేలీలు పట్టుకొనిది. వారెవరనగా ఎరుకో రాజు, బేతేలు నొద్దనున్న హాయి రాజు, యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, ఎర్మూతు రాజు, లాకీషు రాజు, ఎగ్లోను రాజు, గెజేరు రాజు, దెబీరు రాజు, గెదేరు రాజు, హోర్మా రాజు, అరాదు రాజు, లిబ్నా రాజు, అదుల్లాము రాజు, మక్కేదా రాజు, బేతేలు రాజు, తపూయా రాజు, హెపేరు రాజు, ఆఫెకు రాజు, లషారోను రాజు, మాదోను రాజు, హాసోరు రాజు, షిమ్రోన్మేరోను రాజు, అక్షాపు రాజు, తానాకు రాజు, మెగిద్దో రాజు, కేదేషు రాజు, కర్మేలులో యొక్నేయాము రాజు, దోరు మెట్టలలో దోరు రాజు, గిల్గాలులోని గోయీల రాజు, తిర్సా రాజు. ఆ రాజులందరి సంఖ్య 31. 13వ అధ్యాయము. యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా యెహోవా అతనికి ఇలాగు సెలవిచ్చెను, నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు, స్వాధీనపరచుకుంటకు అతి విస్తారమైన దేశం ఇంకా మిగిలి ఉన్నది. మిగిలిన దేశం ఏదనగా ఫిలిస్తీన్ల ప్రదేశములనియు గెషూరీల దేశమంతయు ఐగుప్తునకు తూర్పునున్న షీహోరు మొదలుకొని కనానీయులమని ఎంచబడిన ఉత్తర దిక్కున ఎక్రోనీయుల సరిహద్దు వరకును ఫిలిస్తీన్ల 5 సర్దార్లకు చేరిన గాజీల యొక్కయు అష్డోదీయుల యొక్కయు అష్కెలోనీయుల యొక్కయు గాతీల యొక్కయు ఎక్రోనీయుల యొక్కయు దేశమును దక్షిణ దిక్కున అవీయుల దేశమును కనానీయుల దేశమంతయు సీదోనీయులదైన మేరా మొదలుకొని ఆఫేకు వరకున్న అమోరీల సరిహద్దు వరకును గిబ్లీయుల దేశమును హెర్మోను కొండ దిగువనున్న బయల్గాదు మొదలుకొని హామాతునకు పోవు మార్గం వరకు లెబానోను ప్రదేశమంతయు లెబానోను మొదలుకొని మిశ్రేపోత్మాయిము వరకును దేశం మిగిలి ఉన్నది. మన్యపు నివాసులందరినీ సీదోనీయులందరినీ నేను ఇశ్రాయేలు ఎదుటి నుండి వెలగొట్టెదను. కావున నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నట్లు నీవు ఇశ్రాయేలీయులకు స్వాస్యంగా దాన్ని పంచిపెట్టవలను. 9 గోత్రములకును మనష్షే అర్ధగోత్రమునకును ఈ దేశమును స్వాస్యముగా పంచిపెట్టుము. యెహోవా సేవకుడైన మోషే వారికి ఇచ్చినట్లు రూబేనీయులు గాదీయులు తూర్పు దిక్కున యోర్దాను అవతల మోషే వారికి ఇచ్చిన స్వాస్యమును పొందిరి. అదేదనగా అర్నోను ఎట్లో లోయ దరినున్న అరోయేరు మొదలుకుని ఆ లోయ మధ్యనున్న పట్టణము నుండి దీబోను వరకు మేదేబా మైదానం అంతయు అమోనీల సరిహద్దు వరకు హెష్బోనులో ఏలికయు అమోరీల రాజునైన సీహోను యొక్క సమస్త పురములను గిలాదును గెషూరీల యొక్కయు మయాకాతీయుల యొక్కయు దేశము హెర్మోను మన్యమంత్రియు సల్కా వరకు భాషాను దేశమంత్రియు రెఫాయీల శేషములో అష్తారోతులోను ఎద్రేయిలోను ఏలికైన ఓగు రాజ్యమంత్రియు మిగిలి ఉన్నది. మోషే ఆ రాజులను జయించి వారి దేశమును పట్టుకొనెను. అయితే ఇశ్రాయేలీలు గెషూరీయుల దేశమునైనను మాయాకాతీయుల దేశమునైనను పట్టుకొనలేదు గనుక గెషూరీయులను మాయాకాతీయులను నేటి వరకు ఇశ్రాయేలీల మధ్యను నివసించుచున్నారు. లేవీ గోత్రమునకే అతడు స్వాస్యం ఇయ్యలేదు. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనకు అర్పింపబడు హోమములే వారికి స్వాస్యము. వారి వంశములను బట్టి మోషే రూబేనీయులకు స్వాస్యం ఇచ్చెను. వారి సరిహద్దు ఏదనగా అర్నోను ఏటి లోయ దరినున్న అరోయేరు మొదలుకుని ఆ లోయలో ఉన్న పట్టణము నుండి మెదేబా యొద్దనున్న మైదానమంతయు హెష్బోనును మైదానములోని పట్టణములనియు దీబోను బామోత్బాయేలు బేత్బయేల్మెయోను యాహసు కెదేమోతు మేఫాతు కిర్యాతాయిము సిబ్మాలోయలోని కొండమీది షెరెషాహారు బేత్పయోరు పిస్గా కొండ చర్యల బెత్యేషీమోతు అను పట్టణములను మైదానములోని పట్టణములనియు హెష్బోనులో ఏలికయు మోషే జయించిన వాడునైన సీహోను వశమునున్న ఏవీ రేకేము సూరు హోరు రేబా అను మిద్యాను రాజుల దేశమును అమోరీయుల రాజైన సీహోను రాజ్యమంతయు వారికి స్వాస్యముగా ఇచ్చింది. ఇశ్రాయేలీలు బెయేరు కుమారుడును సోదెగాడునైన బిలామును తాము పంపిన తక్కిన వారితో పాటు ఖడ్గముతో చంపిరి. యోర్దాను ప్రదేశమంతయు రూబేనీయులకు సరిహద్దు. అదియు దానిలోని పట్టణములను గ్రామములను రూబేనీయుల వంశముల లెక్క చొప్పున వారికి కలిగిన స్వాస్యము. మోషే గాదు గోత్రమునకు అనగా గాదీయులకు వారి వంశముల చొప్పున స్వాస్యం ఇచ్చెను. వారి సరిహద్దు యాజేరును గిలాదు పట్టణములనియు రబ్బాకు ఎదురుగా ఉన్న అరోయేరు వరకు అమోనీయుల దేశంలో సగమును హెష్బోను మొదలుకొని రామోత్మిచే బెటోనీము వరకు మహానయీం మొదలుకొని దెబీరు సరిహద్దు వరకును లోయలో బేతారాము బేత్నిమ్రా సుక్కోతు సాఫోను అనగా హెష్బోను రాజైన సీహోను రాజ్యశేషమును తూర్పు దిక్కున యోర్దాను అవతల కిన్నెరేతు సముద్ర తీరం వరకును యోర్దాను ప్రదేశమును వారి వంశముల చొప్పున గాదీయులకు స్వాస్యమైన పట్టణములను గ్రామములను ఇవి.
మోషే మనస్సే అర్ధగోత్రములకు స్వాస్యమిచ్చును. అది వారి వంశముల చొప్పున మనషీల అర్ధగోత్రములకు స్వాస్యము. వారి సరిహద్దు మహానయం మొదలుకుని బాషాను యావత్తును, బాషాను రాజైన ఓగు సర్వరాజ్యమును, బాషానులోని యాయీరుపురములైన బాషానులోని 60 పట్టణములను, గిలాదులో సగమును, అష్తారోతు ఎద్రాయిమునను, బాషానులో ఓగు రాజ్యమును పట్టణములను మనష్షే కుమారుడైన మాకీరు అనగా మాకీరీయులలో సగం మందికి వారి వంశముల చొప్పున కలిగినవి. ఎరికో యొద్ద తూర్పు దిక్కున యొర్దాను అవతలనున్న మోయాబు మైదానములో మోషే పంచిపెట్టిన స్వాస్యములు ఇవి. లేవి గోత్రమునకు మోషే స్వాస్యం పంచిపెట్టలేదు. అలయనగా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనే వారికి స్వాస్యము. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వెనుకడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనత కరుకుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను శుభ్రక ఐశ్వర్యవంతుడా, కృపాసత్య సంపూర్ణుడా, కృప వెంబడి కృపతో మమ్మల్ని కాపాడుచున్న దేవానికి వందనాలు, స్తోత్రాలు. మా ప్రాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములు అయ్యా ఉదయకాలమును క్షమించండి. నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా ప్రార్థన విజ్ఞాపనలు నీ సన్నిధికి చేర్చుకోండి అయ్యా. మా కుటుంబంలో నాయన మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి, రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభా. మా ఇరుగు పొరుగు బంధువులు, స్నేహితులు అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను. నీ కృప కలుగునుగాక. ఏ ఒక్క ఆత్మ నరకాగ్ని పాలవకుండా అందరూ అంతటా రక్షించబడినట్లు నీ కృపను విస్తరింపచేసి నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయండి ప్రభా. అయ్యా నీకే స్తుతులు, స్తోత్రాలు. దైవజనులు అందరి కొరకు, సేవకులు, సేవకురాలు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయాల వరకు అనుగ్రహించండి. నీ బలమైన అభిషేకంతో వారిని నింపండి అయ్యా. వారి అవసరతలన్నీ నీ మహిమస్సులో తీర్చండి. వారిని, వారి కుటుంబాలని రక్త ప్రోక్షణ కింద ఉంచండి. క్రైస్తవులందరినీ అయ్యా రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకొని బుద్ధి కలిగిన కన్యకలు సిద్ధపాటు కలిగి మెలకువ కలిగి ఉన్నట్లు క్రైస్తవ్యానికి మెలకువ దయచండి. ఆత్మవరములు కలిగి ఆత్మఫలముతో జీవించే కృపను దయచండి. నీ సాక్షులుగా ప్రతి క్రైస్తవుని మీరు నిలవబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి, ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా. వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకుల వరకు కింద పనిచేసిన అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. నీతి న్యాయంతో పరిపాలించకాల్సిన బుద్ధి, జ్ఞాన వివేకములను అనుగ్రహించండి అయ్యా. ప్రస్తుతం జరుగుతున్న నాయన యుద్ధ వాతావరణం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధాలు మాన్పండి ప్రభు. మీరు కృప చూపండి, కనికరించండి. కడవరి వానాకాలంలో వర్షములు దయచేస్తున్న వాగ్దానమునైనా అయ్యా నెరవేర్చండి ప్రభు. నాయన కోటాను కోట ఆత్మ రక్షించబడినట్లు నీ కృపను విస్తరింపచేయండి అయ్యా. అయ్యా తండ్రి, అనేక మంది నాయన రక్షణ పొందినట్లు మీరే దయను పాలించండి అయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు. ఇజ్రాయెల్ దేశానికి క్షేమం దయచండి. ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి. ఇజ్రాయెల్ సరిహద్దులు సమాధానం ఉంచండి. ఇజ్రాయెల్ పక్షంగా నీ చిత్తం జరిగించండి అయ్యా. ప్రత్యేకించి భారతదేశాన్ని హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. భారతదేశంపై నీ కృప కలుగును కాక. 150 కోట్ల ప్రజల మనోనేత్రాలు తెరవండి అయ్యా. హృదయాలు తెరవండి అయ్యా. రాతి గుండెలు తీసి మాంస గుండెలు పెట్టండి అయ్యా. అయ్యా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. మా దేశంలో కడవరి వర్షం మీ దిగిరండి. కడవరి ఉజ్జీవాన్ని రగిలించి నీ పేరు పెట్టబడిన నీచను తమను తాము తగ్గించుకుని పాపం విడిచి చేసిన ప్రార్థనకు యేసు నామములో జవాబు వచ్చును గాక. నాయన మా దేశం అయ్యా శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, రాజకీయ పరంగా, సాంఘిక పరంగా అన్ని విషయాల్లో నాయన స్వస్థత కొందునుగాకని ప్రార్థిస్తున్నామయ్యా. యాక్సిడెంట్ స్పిరిట్స్ ఏసునామములో లయపరచబడును గాక. సూసైడ్ స్పిరిట్స్ ఏసునామములో లయపరచబడును గాక. అయ్యా పాప ఊబి నుండి నాయన దేశం రక్షించబడును గాక. అయ్యా తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకున్నాం. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లకి భద్రత కాపుదల దయచేయండి నాయన. సరిహద్దులు సమాధానం ఉంచండి ప్రభా. దేశానికి క్షేమము దయచేయండి నాయన. మా దేశ ప్రధాని గారిని, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లను, చీఫ్ మినిస్టర్స్, గవర్నర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలను, వారి కింద పనిచేసిన అధికారులు అందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా జరిగించండి. నీ చిత్తం మా దేశంలో జరగాలి. నీ రాజ్యం మా దేశంలో స్థాపించబడాలి. మతోన్మాదులు, మత ఛాందస్వాదులు ఆయన అయ్యా సౌలు పౌలుగా మార్చబడినట్లు మార్చబడాలి. ఒక బలమైన ఉజ్జీవము మా దేశంలో రగులుకొనున్నట్లు నీ కృప కలుగును గాకని ప్రార్థిస్తూ ఉదయకాలం నుంచి చిన్ని ప్రార్థన మనం నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమె పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మన దిన ఆహారం నేడు మాకు దయచేయము. అలా అపరాధం చేస్తామని మేము క్షమించిన ప్రకారం మా అపరాధమును క్షమించి మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవై ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.